ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చదువుకోలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులను దాతలు దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పడాలని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం తణుకులో నూతనంగా నిర్మించిన కిరాణా వర్తక సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉన్నత స్థానంలో సమాజంలో కొనసాగుతున్న వారు పేదలకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలబడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం P4 విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. కిరాణా వర్తక సంఘ సభ్యులు ఐక్యంగా ఉంటూ నిధులు సమకూర్చుకొని ఒక భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. ఇదే రీతిగా సభ్యులు పేద విద్యార్థులను దత్తత తీసుకోవాలని కోరారు. సంఘ భవనం ద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యుల ఆర్థిక అభివృద్ధికి ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు చేసుకోవడం అభినందనీయమన్నారు. చిన్న స్థాయిలో వ్యాపారాలు, వ్యాపారస్తుల ఆర్థిక అభివృద్ధికి సంఘం కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా వ్యాపారులు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించి తణుకులో ప్లాస్టిక్ నిషేధానికి సంపూర్ణ సహకారం అందించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. శంకర్ గారికి, అదేవిధంగా కిరాణా వర్తక సంఘ పెద్దలకు, సభ్యులకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎమ్మెల్సీ వంకరవీంద్ర గారికి, అదేవిధంగా ఇతర అతిథులకు, సంఘ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చాలా సంతోషం, ఒక చక్కటి బిల్డింగ్ని ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించుకుని సంఘానికి ఒక ఆదాయ వనరుని చేకూర్చుకుని భవిష్యత్తులో ఈ సంఘం ద్వారా, ఈ బిల్డింగ్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల ఆర్థికాభివృద్ధికి ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కిరాణా వర్తక సంఘంలో ఉన్నటువంటి చిన్న చిన్ని షాపులు ఉంటాయి, చిన్న చిన్న మర్చెంట్స్ ఉంటారు. వారందరికీ కూడా ఈ అసోసియేషన్ ఏ ఆపద వచ్చినా వారందరికీ కూడా అండగా నిలబడే విధంగా అసోసియేషన్ బైలాస్ కూడా నిర్మించుకుని, అలాగే వారి కుటుంబాలకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి చదువులకు కానీ ఈ విధంగా వారికి అభివృద్ధికి ఏదైతే ఈరోజు ప్రభుత్వం కూడా P4 మోడల్లో పేద విద్యార్థులకి, అదేవిధంగా పేదలకి, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేయాలి, అండగా నిలబడాలని ఏ విధంగా ఒక పిలుపునిచ్చిందో ప్రభుత్వం, దానికి అనుగుణంగా ఈ అసోసియేషన్ కూడా, ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులకి వారి వృద్ధికి వీరు దత్తత తీసుకుని ఈ అసోసియేషన్ ద్వారా వారికి చేయూతను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చక్కటి బిల్డింగ్ కట్టుకున్నారు. ఏ విధంగా అయితే ఈ బిల్డింగ్ని దాతలు ఎంతోమంది వచ్చారు, ఈరోజు చాలామంది 8 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు అలాగా ఎంతో దాతృత్వం చూపి ఈ భవన నిర్మాణానికి సహకరించుకున్నారు. ఇదే దాతృత్వాన్ని మన సమాజానికి కూడా కొంత చూపాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మీ పరిధిలో ఒకళ్ళ పిల్లల్ని దత్తత తీసుకోవడం, ఒక ఇద్దరిని చదివించడం, సంవత్సరానికి 10,000, 15,000 అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఆ విధంగా మీరు కూడా సహకరించి మన పట్టణ పేదలందరికీ కూడా మీ సంఘ సభ్యులకి మీరు ఉపయోగించండి. ఆ విధంగా చేసి మీరందరూ కూడా వృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా కిరాణా మర్చెంట్స్లో ఎక్కువగా చిన్న చిన్న షాపులు ఉంటాయి. ప్లాస్టిక్ని యూసేజ్ని తగ్గించుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం కూడా జరుగుతుంది. కనుక మీరు రేపు మున్సిపాలిటీ వాళ్ళు పెనాల్టీలు వేస్తున్నారని ఇటువంటి ఇబ్బందులు కూడా పడకూడదు. మనం స్వీయ క్రమశిక్షణతో మన పట్టణం బాగుండాలి. ఆ విధంగా ప్లాస్టిక్ సంచులు 100 మైక్రాన్స్ కన్నా ఈరోజు ఇవన్నీ ఉన్నాయో, నిషేధించబడినాయో, వాటిని ఉపయోగించకుండా మీరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు చాలా సంతోషం, మంచి చక్కటి బిల్డింగ్ని కట్టుకున్నారు. దీనికి మరొకసారి వీరన్న గారికి, కమిటీ సభ్యులకి అందరికీ కూడా, అలాగే ఈ బిల్డింగ్ని అంతా కూడా దగ్గరుండి కట్టించినటువంటి ముత్యాల వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.